రైతు సోదరులకు నమస్కారం. వరిలో పిలకలు, ఈ అధిక పిలకలు అనేది ఏ మందులు వాడితే వస్తాయి, అసలు ఈ పిలకలు ఏ విధంగా వస్తాయి? ఏదో ఒక మందు డబ్బాని చూపించి ఈ మందు వాడుకోవడం వల్ల పిలకలు వస్తాయి అనేది కాకుండా ప్రతి రైతన్న కూడా అసలు ఈ పిలకలు అంటే ఏంటిది, అసలు ఈ పిలకలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఈ ఎక్కువ టిలేజెస్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు పంట దిగుబడి, ఎన్ని టిలేజెస్ వచ్చినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది, అలాగే ఈ టిలేజెస్ అంటే ఈ పిలకల వెనుకున్నటువంటి కారణాలు ఏంటన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏదో పలానా మందు చూసి కొడితే వస్తుంది పిలకలన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూడకండి, మీకు ఉపయోగపడకపోవచ్చు. వీడియో చివరిలో మందు డబ్బా పేరు ఉంటుంది, చూడండి, సపడంగా తీసుకొచ్చి కొట్టుకొని వాడుకోండి. లేదు నాకు ఈ పిలకల వెనకాల ఉన్నటువంటి సైన్స్ అనేది అర్థం కావాలి, అసలు ఈ పిలకలు అనేది ఏ విధంగా ఉంటాయన్న ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి. 100% ఒకవేళ ఈ తమ్నైల్ చూసి ఇవి చూసి వచ్చిన వాళ్ళు మాత్రం ఏమైనా కామెంట్ పెట్టాలనుకుంటే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క కామెంట్ అయితే పెట్టండి. ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా మన ఛానల్లో టెక్నికల్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి ప్రతి విషయం మీద. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కొత్తగా ఛానల్లోకి వచ్చే వాళ్ళు మాత్రం 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 100% పక్క రైతుకి, మీ తోటి రైతుకు షేర్ చేయండి. మన పక్క రైతు బాగున్నప్పుడే మనం బాగుంటాం. ఈ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరిలో పిలకలు, ఈ టిల్లేజెస్ అనేవి ఎన్ని రావాలన్నా చూసుకుంటే, ఈ టిల్లేజెస్ అనేది ప్రధానంగా ఈ పిలకలు అనేది ఒక విత్తన రకాన్ని బట్టి మారుతుంటాయి. మనకు ఉదాహరణకు JGL 24423 లాంటి వెరైటీలు తీసుకుంటే మనకు 20-30 పిలకలు వస్తాయి. అదే IR64 లాంటి విత్తన రకాలు తీసుకుంటే అత్యధికంగా 70-80 పిలకలు కూడా వస్తాయి. ఇలా విత్తన రకాన్ని బట్టి పిలకలు మారుతాయి. ఈ పిలకలు తగ్గినంత మాత్రం దిగుబడి తగ్గుతా అంటే అస్సలు తగ్గదు. పిలకలు తగ్గినా కూడా మనకు కొన్ని రకాలు, ఇప్పుడు మనకు రీసెంట్గా ICAR నుంచి ఒక కొత్త వెరైటీ రాబోతుంది. దాంట్లో ఒక 3-4 పిలకలు వస్తాయి. అయినా కూడా అది 1000 గింజలతోటి 60 క్వింటాల వరకు దిగుబడి రాబోతుంది అని చెప్తున్నారు. అలా పిలకలు అనేది దిగుబడి పైన ప్రభావం చూపెట్టవు. కానీ మనం వేసే దాంట్లో పిలకలు అయితే రావాలి, మినిమం పిలకలు అయితే రావాలి, 20-30 పిలకలు 50 పిలకలు అయితే రావాలి. కానీ ఈ పిలకలు 2 రకాలు. ప్రధానంగా ఒక వరి పంటను తీసుకుంటే 4 దశలు ఉంటాయి. ఒకటి నారు దశ. ప్రధానంగా ఈ నారు దశ అనేది చాలా ఎంత తక్కువలో వేసుకుంటే పిలకలు అనేది అంత ప్రభావంగా చూపిస్తే ఈ నారు దశ మీద ఆధారపడే పిలకలు అనేది. రెండోది వచ్చేసి పెరుగుదల దశ. ఈ పెరుగుదల దశలోనే మనకు ఈ పెరుగుదల దశలో వచ్చిన పిలకలు మాత్రమే దిగుబడినిస్తాయి. ఈ పెరుగుదల దాటిన తర్వాత కూడా పిలకలు వస్తాయి. మొక్క యొక్క సహజ స్థితి ప్రకారం ప్రతి జీవి ఏంటంటే తన సంతతిని పెంచుకోవాలని చూస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తన యొక్క సంతతిని పెంచుకోవాలని చూస్తుంది. కాబట్టి ఈ సంతతి పెంచుకునే క్రమంలోనే మొక్కల్లో అయితే సైడ్ బ్రాంచెస్, ఈ వరి లాంటి పంటలో అయితే సైడ్ టిల్లర్స్ అంటే పిలకలు, ఇవనేది సాధారణమైనవి దాని యొక్క సంతతిని పెంచుకోవడం కోసం. కాబట్టి ఎదుగుదల దశ అనేది 2వ పాయింట్. 3వది వచ్చేసి ప్రత్యుత్పత్తి దశ. ఈ ప్రత్యుత్పత్తి దశలో మనకు కంకులు అనేది రావడం జరుగుతుంది, గింజలు ఏర్పడడం, అలాగే గింజలు బలపడడం జరుగుతుంది. ఇక 4వది వచ్చేసి మనం ధాన్యం కోసుకునే దశ. ఇప్పుడు మనం ఎండబెడతాం కదా, పొలం ఆరబెట్టడం, ఎండబెట్టడం ఇదంతా. అయితే ఏ పంటలో అయినా సరే 4 దశల్లో ఎంత టైం ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి 60 రోజుల దగ్గర పునరుత్పత్తి దశ అనేది ఏర్పడడం స్టార్ట్ చేస్తుంది. ఎంతకాలం పంట కాలం అయినా సరే, 150 రోజులైనా, 130 రోజులైనా, 120 రోజులైనా సరే, చివరి 60 రోజులు అనేవి మనం పొలం ఎండబెట్టడానికి అలాగే పునరుత్పత్తి దశకు పోతాయి. ఈ దశలో వచ్చేటువంటి పిలకలు అనేవి మనకు ఎటువంటి ప్రభావం చూపెట్టవు. అసలు వీటి వల్ల ఉపయోగం రైతుకి ఎంత 0. ఈ దశలో మనకి ఎన్ని పిలకలు వచ్చినా కూడా ఆ పంట అనేది అంత దిగుబడి అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దిగుబడిని అయితే ఇవ్వవు. అయితే మనకి రెండింటికంటే ముందు ఉండేటువంటి పిలకల దశ ఉంది కదా, ఎదుగుదల దశ. ఈ దశలో వచ్చినటువంటి పిలకలు మాత్రమే మనకు దిగుబడి ఇస్తాయి. ఇక్కడ 2 రకాలు, ప్రొడక్టివ్ టిల్లర్స్, రెండోది నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్. అంటే పునరుత్పాదక పిలకలు, పునరుత్పాదక లేని పిలకలు 2 రకాలు ఉంటాయి. చాలా మంది ఏంటంటే నా ఛానల్లో ఇన్ని పిలకలు వచ్చినాయని చెప్పేసి 40 రోజుల తర్వాత వీడియోలు చూపిస్తుంటారు. 120 రోజుల పంట కాలంలో నువ్వు 30 రోజులకు నాటేసుకుంటే ఆ 30 రోజుల తర్వాత వేసుకున్నటువంటి నారు తర్వాత వచ్చే పిలకలు అనేవి 30 రోజుల వరకు వచ్చే పిలకలు నీకు దిగుబడిస్తాయి 120 రోజుల పంట కాలం. మిగతా 30 రోజుల తర్వాత, నాటేసిన 30 రోజుల తర్వాత వచ్చే పిలకలు అనేవి దీంట్లో ప్రభావం చూపెట్టవు. అదే 135 రోజుల పంట అయితే 45 రోజుల తర్వాత వచ్చేటువంటి పిలకలు అనేది ప్రభావం చూపెట్టవు. కొన్ని సందర్భాల్లో 30 రోజులు దాటిన తర్వాత వచ్చిన పిలకలు కూడా ప్రభావం చూపెట్టవు. దీనికి కారణం ఏంటన్నది కూడా నేను పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా మొక్కల్లో పిలకలు రావడానికి ప్రధానమైన హార్మోన్స్ ఏంటి అంటే సైటోకినిన్స్, బ్రాసినోస్టెరాయిడ్స్. ఈ 2 రకాల హార్మోన్లు అంటే మెయిన్గా సైటోకినిన్ అనే హార్మోన్ అనేది ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో అయితే సైడ్ బ్రాంచెస్ రావడానికి, వరిలో అయితే పిలకలు రావడానికి యూజ్ అవుతుంది. మనకు ఈ పిలకలు అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక వరి మొక్కను తీసుకుంటే దీని యొక్క వేరు వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే మనకు పిలకలు అనేది అంత ఎక్కువగా వస్తాయి. ప్రధానంగా వేరు వ్యవస్థ పెరగకుండా పిలకలు రావు. ఈ వేరు వ్యవస్థ అనేది బాగా పెరిగినప్పుడు పిలకలు అనేది అధికంగా వస్తాయి. ఆటోమేటిక్గా ఈ పిలకలకు సరిపడినంత ఫుడ్ అంతా ఈ వేరంతా తీసుకొచ్చి ఇస్తుంది. ఈ ముందుగాల ఈ వేరే చక్కగా లేకుండా మనకు ఎన్ని పిలకలు వచ్చినా కూడా దిగుబడి అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకుండా వచ్చేటువంటి పిలకలు పనికిరావు.
రెండోది వచ్చేసి ఈ పిలకలలో సేంద్రియ కర్బనం పిలకలు రావడం అనుకున్నటువంటి దిగుబడి విషయంలోకి వస్తే పిలకలు వచ్చినంత మాత్రం దిగుబడి రాదు. ఖచ్చితంగా నేలలో దానికి సరిపడినటువంటి సేంద్రియ కర్బనం ఫుడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది లేకుండా మనకి ఎన్ని పిలకలు వచ్చినా వృధా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వేరు వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. రెండోది వచ్చేసి మొక్కల్లో సరైన మోతాదులో సైటోకినైన్స్ రిలీజ్ అవ్వాలి. జిబ్బరిన్లు, ఆక్సిన్లు, సబ్సిక్ యాసిడ్ ఇవి రిలీజ్ అయినాయనుకో 100% పిలకల కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మనం యూరియా అధికంగా చల్లినప్పుడు ఇట్లాంటి సందర్భాల జిబ్రిలిక్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోయి మొక్క అనేది సెల్ ఎలాంగేషన్ జరిగి మొక్క విపరీతంగా పెరుగుతుంటుంది. రెండోది కరువు పరిస్థితులు, మనకు చౌడు ఎక్కువ ఉన్నా లేదంటే కరువు వాటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా అబ్సిసిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ సమయంలో కూడా మనకు పిలకల పైన ప్రభావం చూపిస్తుంది. కొందరు ఆరబెట్టడం అంటే మొత్తం నెరలు పెట్టేటట్టు ఆరబెడతారు. ఇది కూడా ప్రమాదమే. జస్ట్ ఆరబెట్టడం అంటే భూమి లోపల గాలి పోయేలాగా ఉండాలి తప్ప ఏదో మొత్తం పూర్తిగా నెరలు పెట్టేటట్టు ఆరబెట్టడం కాదు. ఈ కరువు పరిస్థితులలో కూడా మనకు పిలకలు అనేవి రావు. ముందుగా ఈ పద్ధతులు చేపట్టుకున్నట్లయితే మనకు పిలకలు అనేవి వస్తాయి. ఆ తర్వాతనే మనం వేసే అటువంటి మందులు అనేది ప్రభావం చూపిస్తాయి. మెయిన్గా వేరు వ్యవస్థ బాగుండాలి. రెండోది వచ్చేసి ఈ నేల యొక్క సేంద్రియ కర్బనం ఉండాలి. మనకు వీటన్నిటికంటే కూడా మనం ఎన్ని రోజులకు నాటు పెడుతున్నాం ఉన్నది మెయిన్ ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి కూడా నేను గత వీడియోలో చెప్పాను. ఎన్ని రోజులకు నాటు పెట్టుకోవాలి, ఎట్లా నాటు పెట్టుకోవాలి, ఎన్ని పిలకలు వేసుకోవాలి, ఎన్ని కుదుర్లు పెట్టుకోవాలి, 1 మీటర్కి ఎన్ని కుదుర్లు పెట్టుకోవాలన్న డీటెయిల్ వీడియోస్ నేను గతంలో చేశాను. అది ఒకసారి వీడియో చూడండి. ఇవన్నీ ప్రభావం చూపించినప్పుడు మనకు పిలకల మీద ప్రభావం చూపిస్తుంది. సరే, అందరికీ అన్ని రకాల పరిస్థితుల్లో ఇవి అందుబాటులో ఉండకపోవచ్చు, పచ్చి రొట్టె వేసుకోలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎటువంటి ఎరువులు వేసుకోవాలి. మనకు మార్కెట్లో ఉన్నటువంటి హార్మోన్లలో న్యాచురల్గా దొరికే హార్మోన్ సైటోకినిన్ న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది సీవీడ్. మనకి ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు సైటోకినిన్స్ అనేది సహజ సిద్ధంగా దొరికేటువంటి ఒక పౌడర్. ఈ సీవీడ్ వాడుకోవడం వల్ల ఆటోమేటిక్గా మొక్కల్లో సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఎవరు ఏది ఇచ్చినా కూడా ఈ సీవీడ్ వల్ల మాత్రమే సైడ్ బ్రాంచెస్ సైడ్ టిల్లర్స్ అనేది వస్తాయి. రెండోది వచ్చి హ్యూమిక్ యాసిడ్. ఈ హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే సాయిల్లో రూట్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా సాయిల్లో ఇది టెంపరరీ ఆర్గానిక్ కార్బన్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల వేరు కార్బన్ అనేది ఉంటుంది. అయితే ఈ రెండు కూడా పరిమితికి మించి వాడుకున్నప్పుడు, నేల యొక్క స్టెబిలైజేషన్ని తెలుసుకోకుండా వాడుకున్నప్పుడు కొంతవరకు దాని యొక్క నేల యొక్క స్ట్రక్చర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సాయిల్ యొక్క స్ట్రక్చర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి పూర్తి సేంద్రియ పదార్థాలే. కానీ మనకు నేను చాలాసార్లు చెప్పాను కదా, సేంద్రియ పదార్థమైనటువంటి బెల్లం తిన్నా కూడా మనిషికి చచ్చిపోతాడు. అలాగే సేంద్రియ పదార్థాలైనా కూడా ఇవి స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ కాదు, లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి వస్తాయి. కాబట్టి వీటిని పరిమితికి మించి వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. వీటిని బ్యాలెన్స్ ఎలా చేయాలంటే దీనికి మనం నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకొని వీటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన పిలకలు వస్తాయి, కావాల్సినంత ఎదుగుదల అనేది వస్తుంది, సాయిల్ యొక్క స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. ఇది బేసిక్. కానీ చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే ఒక ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాడుకొని పిలకలు బాగా వచ్చినాయని చెప్తుంటారు. ఇందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే మనకు ఈ హార్మోన్లు అనేది ఆర్టిఫిషియల్గా కూడా దొరుకుతాయి. ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి హార్మోన్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవు. కానీ మనం ఒక హార్మోన్ని బలవంతంగా మొక్క పైన రుద్దినప్పుడు దాని యొక్క సహజ స్థితిని కోల్పోతుంది. ఆటోమేటిక్గా అది మనకు ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అంటే పునరుత్పత్తి దశకు వచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం చూస్తుంది. టిల్లేజ్ దశలో బాగా టిల్లేజెస్ వస్తాయి, కంకులు బాగానే వచ్చినట్టు అనిపిస్తాయి, అన్నీ బాగానే అనిపిస్తాయి. కానీ ఎంత పొటాష్ వేసినా ఏది వేసినా గింజ అనేది తూకం రాదు. ఇలా రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ హార్మోన్స్ మీద డిపెండ్ అవ్వాలి. అంతేగాని ఇన్యాచురల్ హార్మోన్స్ మీద కాదు. ఐఏఏ, ఐబీఏ, ఇండోలెస్ట్రిక్ యాసిడ్, ఇండోల్బ్యూట్రిక్ యాసిడ్, లేదంటే సైటోకినిన్ 6BL ఇలాంటి వాటి కూడా టిల్లర్స్ వస్తాయి. కానీ ఇవి న్యాచురల్ కాదు. 100% గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కాండం తోల్చి పురుగు లాంటి సమస్యలు రావడం, లేదంటే దోమ, లేదంటే ఇలాంటి సమస్యలు రావడం, దాంతోపాటు గింజలు తూకాలు రాకపోవడం, ఇలాంటి సమస్యలు అనేది ఎదుగుతాయి. కాబట్టి న్యాచురల్ హార్మోన్లోకి వెళ్ళండి. నేను మన రైతులకు ఏం రికమెండ్ చేస్తానంటే 100% మన ప్లాంట్ బూస్టర్ అనేది నేను రైతులకు రికమెండ్ చేస్తాను. ఇది ఎంత న్యాచురల్లో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్